మనకి ఎప్పుడైనా మనం ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎప్పటికైనా కూడా మనకు హ్యాండ్గా ఉండిపోతుంది. అది 20 years కంటే ఆ 20 years లో ఉన్నది 50 years పెరుగుతుంది. అలాగే వినారా ప్లేస్లో కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనకు ఇంకా తెలిసిన పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఇలాగా మనం స్కూల్లో జాయిన్ చేస్తే ఇంకా పిల్లలు ఎలాగా పిల్లలు మన పిల్లలు కూడా అలాగే పిల్లలు జరుగుతారని నా ఆలోచన. ఇది థ్యాంక్ యూ. It's very nice experience to see this one. It is a very hard to prepare this program. That is, it is a very good administration for I appreciate this principal and all the teachers. They are cooperating with teachers. It's very nice. The programs are also very nice. They are planning very well. I am very appreciated. I am very grateful to the God to attend this function. It's very nice because I know that in my grandson from 1.5 year he is here till that is she is under his co-worker also cooperating. They are having a patience and then they have whatever they are telling they are very nicely, but we can't tolerate each one child in our house. I can't explain that I don't know the Telugu, but I can. If I say it in Tamil means I can say it fluently. Even in our house, one child we can't tolerate. We are beating, we are scolding, so many of things we are doing. But these principal and these co-workers are seeing all these children. They had their own nice noises, and then everything is they are doing. But they are having a very, very good patience. That is God bless all others. That is the school celebrating so many parents, so many grandparents they celebrate, wants to celebrate. God bless all the children and all the teachers and all the principals. They are working in the IMA also, and the servant also, everybody. God blesses everything. I want to pray by Jesus Christ that is blessing to all to all. This is a good declaration also. That is, they have to in more than developing. God's will give all this blessing to all the schools and teachers and everything. I thank God. I thank everybody. Thank you so much. My son and daughter-in-law and my grandson on behalf of my God also. Thank you. Thank you, ma'am. చాలా స్కూల్స్ కి కూడా చాలా బాగుంది. Thank you, sir. It means lot. మేము బాగుందని ప్రార్థిస్తున్నాం. అసలు కంటే వడ్డీ పూజ అంటారు కదా, ఆ అనుభవాన్ని మాకు చాలా ఆనందంగా చూపించారు. అవసరం ఎంతైనా ఉన్నది. వీళ్ళ ప్రొసీజర్ చూశాను నేను, చాలా బాగా రన్ చేస్తున్నారు. ఒక 3-4 times వచ్చి నేను సాయంత్రం కూడా మా ధాన్యాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు చూస్తే ఉదయం మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేశాము, ఈవినింగ్ అట్లాగే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మాకు కూడా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ రన్ చేయడంలో ఎంతో ప్లానింగ్ ఉండాలి. సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వీళ్ళు. ఈ కార్యక్రమం నిర్వహించిన వీళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొంతమంది పిల్లలు వీళ్ళంటే క్రమశిక్షణతో చేస్తారంటే చాలా సంతోషంగా విషయం. గ్రూప్ బ్రహ్మ గ్రూప్ బ్రహ్మ అంటే ఫస్ట్ని మన సాంప్రదాయంలో గురువుకి ఎక్కువ ఇచ్చారండి, ఉపాధ్యాయుడికి. చేత ఈ మేడం గారు తీసుకున్న డబ్బు చాలా రకాలుగా సంపాదించుకోవచ్చండి. కానీ ఈ పని చిన్న పని కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని మేడం గారు ఎంచుకున్నాను. చాలా క్రమశిక్షణగా చేస్తున్నారండి. చాలా సంతోషంగా సాటి
విధానమే ఎక్కువని చెప్పవచ్చు. అయితే నేను మంచిగా చూసి మంచిగా అభివృద్ధి నేర్పించాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది మేడం. ఫుడ్ కూడా అంత తిన్నారా లేదని కూడా పిల్లలకి మాకు కంట్రోల్ చేయడానికి చాలా కష్టం. ఇంతమంది పిల్లలకి ఇంత చక్కగా రన్ చేసినందుకు మాకు చాలా సంతోషం. ఇంకా ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. మాకంటే చాలా ఇష్టం. ఆమె పన్నెండు రాత్రి బ్యాగ్ తీసుకొని ఇల్లు వేసుకొని పడుకోవాలి. చాలా ఇష్టం స్కూల్ అంటే. బాగా నచ్చింది. చాలా బాగుంది స్కూల్. చాలా బాగుంది. అన్ని చాలా నేర్చుకునేది. బాగుందండి. మా అమ్మ జాయిన్ చేస్తాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. అలాగే టీచర్స్ కూడా ముఖ్య సహకరించి తెలంగాణ నుంచి ప్రతి అల్లదేశ పిల్లగానికి ఈ విధంగా తీసుకొచ్చి ఇంత చేస్తారు. కానీ అప్పుడు కూడా మనం స్కూల్లో ఎప్పుడు వెళ్ళడం అలాంటి పేరెంట్స్ మీటింగ్ కూడా వెళ్ళలేదు. కానీ మనం తీసుకొచ్చాము. చేసుకున్నప్పుడు మీకు బాగోదంటే చేర్చున్నాను. యజమాని బాగుంది. మీ అందరికీ మా అభినందనలు. థ్యాంక్ యూ సార్. అందరం చిన్నపిల్లలు అయిపోయాము. చాలా బాగుంది. మా ఓరా సైలెంట్ తగ్గించి అందరూ వరాయించుకున్నప్పుడు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకి ఇండియన్ కల్చర్లో మన కల్చర్ చాలా గొప్పదండి. ప్రపంచ దేశాల్లో కూడా మన ఇండియన్ కల్చర్ చాలా గొప్ప. భిన్నత్వం ఏకత్వం అనేది మన ఇండియాలోనే జరుగుతుంది. ఎక్కడా కూడా జరుగుతుంది. నేను ఎన్నో దేశాల్లో కల్చర్ ఈ శిక్షణ చదివాను. కానీ ఇండియా కుటుంబ వ్యవస్థ మాత్రం చాలా గొప్ప. అలాంటి కుటుంబ వ్యవస్థలో మాతా పిత గురు దైవం ఉంది. మాత ముందు తల్లికి ఆమెకు చెప్పారు, తర్వాత తండ్రి, తర్వాత గురువుకి ఇచ్చారు, గురువు తర్వాత దైవానికి ఇచ్చారు. అంటే దైవం కంటే గురువే గొప్ప. కానీ ఇక్కడ చూస్తుంటే వీళ్ళు స్టాఫ్ అంతా డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. కానీ ఒక కుటుంబంలో నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను డైలీ చూస్తూ ఉంటాను. నేను స్కూల్కి రాగానే నేను కొత్తగా నేను చూస్తున్నట్టు నాకు అనిపించలేదు. డైలీ చూస్తున్నట్టు నేను వచ్చాను. కానీ ఈ విధంగా ఒక కుటుంబం లాగా మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తాం, మన కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. గురువు గారు ప్రత్యేకంగా ఉన్నారంటే ఇంత చాలా సామాన్య విషయం కాదండి. ఇప్పుడు పిల్లల్ని కుటుంబంలో మన 20 మంది పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. కానీ వీళ్ళకి ఎంత ఓర్పుని నేర్పుని ఇచ్చిన చాలా గొప్ప విషయం అండి. ఇలాంటి వ్యవస్థ నడపడం అనేది ముందుగా ఇందాక మేడం గారు చెప్పారు. మన చాలా చాలా చెప్పారు. మరి కొంతమందికి అర్థమైందో లేదో కానీ చాలా గొప్ప విషయం అనే విషయం. ఇప్పుడు నేనైతే నేను చాలా సంతోషంగా ఉంది. చాలా ఇదే పథకం చాలా మెరిసాడే మెరిసాడే పసివాడే మెరిసాడే 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 పసివాడే మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే భగవానే వస్తుంటే అరుపింకా మరిచాడే మనసింతా వెలుగేనా ఇక చీకటిల్లి తెల్లారి నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే
మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియని ఒంటరితనం ఎన్నాళ్ళ దూరాలు కన్నాటిగా వస్తూనే పోయాయి తల్లిగా ఇల్లంతా మారింది సందడిగా మీరంతా ఉండాలి వదిలిగా మనమాని వెనకుంటే మనమాన్ని మరిచేది మనసంతా వెలుగేన ఇక చీకటింది తిన్నది నవ్వుతూనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు